చాలా సింపుల్గా చిన్నపిల్లలకి క్యారెట్ అండ్ మూంగ్ దాల్ కిచిడి రెడీ చేసుకుందాం. నేను 1.5 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను. కొన్ని సాసులు అండ్ కొంచెం జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత కరివేపాకు ఈజ్ ఆప్షనల్, ఎందుకంటే చిన్నపిల్లలకి కదా, అండ్ కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి నేనే యాడ్ చేశాను. తర్వాత మూంగ్ దాల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కిచిడీస్కి ఎప్పుడు కూడా పప్పు అనేది ఫ్రై చేసుకుంటే టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకి కూడా తినాలి అని అనిపిస్తుంది. ఫస్ట్ పిల్లలకి పెట్టే ముందు ఫుడ్ ఏదైనా అవ్వచ్చు, మనం టేస్ట్ చేసి మనకు టేస్టీగా అనిపిస్తేనే తర్వాతే పిల్లలకి పెట్టాలి. అప్పుడే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా మనలాగే కదా. తర్వాత తగినన్ని వాటర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 1.5 క్యారెట్ బాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. తురుముకొని కూడా వేసుకోవచ్చు, బట్ మా పాప 3 years ఓల్డ్ కాబట్టి నేను పీసెస్ లాగా వేస్తున్నాను. తను హ్యాపీగా తింటుంది. ఒకవేళ ఇంకా చిన్న పిల్లలకైతే క్యారెట్ అనేది తురిమేసి ఆర్ గ్రైండ్ చేసి పేస్ట్ వేయచ్చు. తర్వాత ఇలా క్యారెట్ అవ్వచ్చు, మూంగ్ దాల్ అవ్వచ్చు 90% కుక్ అవ్వాలి, 90 to 80%. తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1/2 టేబుల్ స్పూన్ రైస్, అంటే 1/2 టేబుల్ స్పూన్ కాదు, 1/2 కప్ మూంగ్ దాల్, 1/2 కప్ రైస్ వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మూంగ్ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ టైం. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది అండ్ చిన్నపిల్లలకి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కూడా. సో మనం గీ కూడా లాస్ట్లో గార్నిష్ లాగా యూస్ చేయొచ్చు, ఇట్స్ లైక్ ఆప్షనల్. చిన్నపిల్లలు ఓకే ఎక్కువ వేసేసాం అనుకుంటే అవాయిడ్ చేయండి. ఒకవేళ లేదు ఓకే తింటుంది అనుకున్నప్పుడు మాత్రమే గీ అన్నది యాడ్ చేయండి. సో ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకి తినిపించేసుకోవడమే. చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ, దట్టు ఈజీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఇలా వేడివేడిగా చేసి పెడితే చిన్నపిల్లలు పొట్ట నింపు తిని హ్యాపీగా నిద్రపోతారు. సో ఎక్కువగా ఫుడ్ తినని పిల్లలకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. క్యారెట్ని తినని పిల్లలకైతే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఏదైనా వెజిటబుల్ కూడా యాడ్ చేసి ఇలా సర్వ్ చేసేసుకుంటే చిన్నపిల్లలకి హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్టీ ఫుడ్ కూడా. సో చిన్నపిల్లల వీడియోస్, రెసిపీస్ ఏవైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like and share. Don't forget to subscribe. Okay, thank you so much for watching this video. Bye.